ప్రభుత్వ పథకాలు తీసుకోవాలన్నా సర్కార్ ఆఫీసులలో పనులు కావాలన్నా పోయి గంటలకు మనం లైన్లు కట్టాలి. అయినా మనం అంత వస్తుందో రాదో తెలియదు. పనులన్నీ ఇడిసబెట్టుకొని మళ్ళీ నడవోవాలి. సారు మున్పొచ్చిపోయినా జర నా తిప్పలేనుండ్రి అని ఆఫీసర్లను బతిలాడితే ఏ ఆగవమ్మ వచ్చిన వాళ్ళంతా మనుషులు కాదా లైన్లో రాపో అని కసురుకుంటారు. ఇక సోమారం కలెక్టరేట్ల కాడనైతే జాతరనే సాగుతుంటది కదా. అయితే గాడ చూడుండ్రి ఎట్లున్నదో. వారెవ్వా ప్రజావాణి అంటే గిట్లుండాలబ్బా. ఇట్రోకు ఆఫీసర్లు అట్రోకు పబ్లిక్ ఆత్రమాత్రం లేదు ఆగమాగం లేదు. కలెక్టర్ ఆఫీస్ కు దరఖాస్తులు పట్టుకొచ్చిన వాళ్ళకు మంచిగా కుర్చీలేసిండ్రు. మళ్ళా వీళ్ళ వంతు రాగానే గప్పుడు ఆఫీసర్ల కాడికి పోవాలి. ఒక్కొక్కలతోటి మాట్లాడి తిప్పలేంది అరుసుకొని ఎన్ని రోజుల్లో తీసేది చెప్తాండ్రిగా. అది వరకు అసలు ఏం మాట్లాడాలో ఏం వినబడకపోయేది. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోయేది, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాకపోయేది. ఇష్టపూర్వకంగా అలా తీసుకుంటాను. సీరియల్ నెంబర్ ప్రకారం మనల్ని పిలుస్తాను, మనం మాట్లాడతాను, వాళ్ళకి ఏమన్నా సమాధానం చెప్తాను, అర్థమయ్యేటట్టు చెప్పి తోలిస్తాను. వరంగల్ కలెక్టర్ సత్యశారద మేడం గింత మంచి ఆలోచన చేసిందుల్లా. హౌ మరి ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు, ఎంతసేపని నిలబడతారు. బాధలతో వచ్చేటోళ్లకు ఇదో బాధాయే. మరి గందుకే గీ సౌలతి చేసిండ్రిగా. ఒక రకమైన ట్రామా తోటే ఇక్కడికి వస్తారు. ఎవరు హ్యాపీగా వచ్చే సర్కమ్స్టెన్స్ కాదు మనకి ప్రజావాణి కార్యక్రమం అనేది. అవి వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు చెప్పాలనుకున్నవన్నీ కూడా ఆలోచించి మనకి క్లియర్ గా చెప్పేదానికి అన్ని జిల్లాల ప్రజావాణిల కాడ గిట్లనే వేస్తే బాగుంటది. జర ఆలోచన చెయ్యుండ్రి సార్లు.